ఆధ్యాత్మికంలోని అనేక అంశాలని, సాంప్రదాయాలని, కట్టుబాట్లని, ఆచారాలని మీ ముందుకు తీసుకొస్తూ, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల వెనుక ఉన్నటువంటి రహస్యాలేంటి, వాటి వెనకాల ఉన్నటువంటి సౌఖ్యాలేంటి, మనం ఎందుకు పాటించాలి అనే అనేక అంశాలని మీకు ముందుకు తెస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు నడుస్తుంది మన స్పిరిచువల్ యాస్పిరెంట్స్. అందులో మరొక అంశం తెలుసుకుందామా ఈరోజు? మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు దేవాలయాలకు, తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్నా దాని పరిపూర్ణ సాక్షాత్కారం స్థలంలోనే మాత్రమే ఉంటుంది. అలానే భగవంతుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు, తీర్థ స్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని, అనుగ్రహిస్తాడని అంటారు. అందుకే దేవాలయాలకు వెళ్ళాలి. దైవ సన్నిధికి వెళ్ళడం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట నిర్మిస్తారు. ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట వేదమంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూల విరాట్ను ప్రతిష్ఠిస్తారు. రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. భగవంతుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. మనం ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తారు, గంటలు మోగుతాయి. ఇలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది. ఇప్పుడు అర్థమైందా అండి గుడికి ఎందుకు వెళ్ళాలి అనేది? దేవుడు సర్వంతర్యామి అయినా ఆ గుడిలో ఇన్ని మన కోసం ఆరోగ్యాన్ని ఇచ్చేటివి, ప్రశాంతతనిచ్చేటువంటివి, అనేక పాజిటివ్ ఎనర్జీనిచ్చే అంశాలు నిక్షిప్తం చేయబడతాయి. ఆ భగవంతుడి రూపంలో మనకు అందించబడతాయి. కాబట్టి మన పెద్దలు చెప్పినట్లుగా మనం శరీరాన్ని, మనసుని శుభ్రపరచుకొని ఆ గుడికి వెళ్ళి మానసిక ప్రశాంతతని, అనేక ఐశ్వర్యాలని పొందాలని కోరుకుంటూ, మీకు ఈ విషయం నచ్చిందనే అనుకుంటున్నాం. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. స్పిరిచువల్ యాస్పిరెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.